హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క Q1 రిజల్ట్స్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. చాలా మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. అలాగే రేపు వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ ఉంది కదా, 30th జూలై గురువారం రోజున. సో దాని గురించిన డీటెయిల్స్ చూద్దాం. మనకి మార్కెట్ అనేది పాజిటివ్గా ఉండబోతుందా, నెగిటివ్గా ఉండబోతుందా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్లో, టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. ఈ వీడియోలో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో ఈరోజు మార్కెట్స్ యొక్క మొమెంటం చూసినట్టయితే 1.1% సెన్సెక్స్ అనేది ఫాలో అవడం జరిగింది. 421 పాయింట్స్ ఫాలో అయితే, నిఫ్టీ అనేది 97 పాయింట్స్ ఫాలో అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అనేది కేవలం 28 పాయింట్స్ ఫాలో అవడం జరిగింది. సో లాస్ట్ 1.5 మంత్లో మనకి నిఫ్టీ అనేది షార్ప్ ర్యాలీ తీసినా కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది డైవర్జెన్స్గా నెగటివ్గా ట్రేడ్ అయిన సందర్భాలు కూడా చూడడం జరిగింది. సో అందువల్ల ఈరోజు సెన్సెక్స్ 1% కంటే ఎక్కువగా ఆల్మోస్ట్ 1% వరకు నిఫ్టీ ఫాల్ అయినా కూడా బ్యాంక్ నిఫ్టీలో ఆ ఫాలింగ్ అయితే కనిపించలేదు. సో బ్యాంక్ నిఫ్టీలో 22,000 లెవెల్స్ అనేది కాస్త స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా బ్రాడర్ మార్కెట్ చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టార్లో పాజిటివ్ మూమెంటం అనేది అయితే కనిపించింది. సో అడ్వాన్సెస్ అండ్ డిక్లైన్స్ రేషియో చూసినట్టయితే 825 కంపెనీస్ పాజిటివ్గా ట్రేడ్ అయితే 775 కంపెనీస్ నెగటివ్గా ట్రేడ్ అవ్వడం కనిపిస్తూ ఉంది. సో సెక్టార్ వైజ్గా ఈరోజు మూమెంటం చూసినట్టయితే ఫార్మా సెక్టార్ అనేది హైయెస్ట్గా 3.09% పాజిటివ్గా ట్రేడ్ అయితే, పిఎస్యూ బ్యాంకింగ్ సెక్టార్ అనేది 1.51%, మెటల్ సెక్టార్ అనేది 0.91%, అలాగే ఎఫ్ఎంసీజీ సెక్టార్ అనేది 0.12%, రియాలిటీ సెక్టార్ అనేది 0.03% పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం జరిగింది. నెగిటివ్గా ట్రేడ్ అయిన సెక్టార్లు చూసినట్టయితే ఎనర్జీ సెక్టార్ 1.65% ఫాలో అయితే, ఆటో సెక్టార్ 1.17% ఫాలో అవ్వడం జరిగింది. ఆటో సెక్టార్లో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ మారుతి సుజుకి అనేది నెట్ లాసెస్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. మారుతి సుజుకి లిస్టింగ్ అయిన తర్వాత ఇప్పటివరకు లాసెస్ని అయితే చూపించలేదు. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఫస్ట్ టైం అయితే నెట్ లాసెస్ని పోస్ట్ చేయడం జరిగింది. ఈ మారుతి సుజుకి గురించి మనం ఆల్రెడీ మన బెస్ట్ పోర్ట్ఫోలియో వీడియోలో 4,600 రూపీస్లో ఉన్నప్పుడు రెఫర్ చేయడం జరిగింది. ఇది ప్రజెంట్ 6,200 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో అననుకూల పరిస్థితుల వల్ల ఒకవేళ మార్కెట్లో కనుక కరెక్షన్ వస్తే మీరు మారుతి సుజుకిలో కాస్త ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో నిఫ్టీ ఐటీ సెక్టర్ అనేది 0.9% ఫాలో అవడం జరిగింది. సో సర్వీస్ సెక్టర్ అనేది 0.63%, అలాగే ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ అనేది 0.61% ఫాలో అవడం అయితే కనిపిస్తూ ఉంది. సో మనకి స్టాక్ వైజ్గా పర్ఫార్మెన్స్ చూసినట్టయితే ఈరోజు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ అనేది 6.19% పాజిటివ్గా ట్రేడ్ అయితే, ఇండస్ ఇండియా బ్యాంక్ అనేది 4.47% పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం జరిగింది. టాటా స్టీల్లో 4.25% ర్యాలీ కనిపిస్తే, గ్రాసిమ్లో 3.36% అనేది హైయెస్ట్గా ప్రాఫిట్ అనేది కనిపించడం జరిగింది ప్రైస్ మూమెంట్లో. అలాగే నెగిటివ్గా ట్రేడ్ అయిన కంపెనీలు చూసుకున్నట్టయితే రిలయన్స్లో 3.72% ఫాలింగ్ అనేది కనిపించింది. సో రిలయన్స్ యొక్క ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఈరోజు నిఫ్టీ అనేది నెగిటివ్గా ట్రేడ్ అవ్వడం అయితే మనం అబ్జర్వ్ చేయవచ్చు. నెస్లేలో 2.91% ఫాలింగ్ కనిపించింది. హెచ్సిఎల్ టెక్నాలజీస్లో 2.53%, మహీంద్రా అండ్ మహీంద్రాలో 2.5% అయితే ఫాలింగ్ అనేది కనిపించింది. రిలయన్స్ యొక్క ర్యాలీ చూసినట్టయితే మనకి జనవరి 20 రేంజ్లో 1,596లో ట్రేడ్ అవుతున్న కంపెనీ వచ్చేసి ఈ పాండమిక్ వల్ల ఫాల్ అవుతూ 870 లెవెల్స్కి మార్చ్ 22న వెళ్ళడం జరిగింది. సో మార్చ్ 23 నుంచి ఏదైతే ర్యాలీ కనిపించిందో అక్కడి నుంచి ఆల్మోస్ట్ 150% ర్యాలీ అయితే తీయడం జరిగింది. సో హైయెస్ట్ ప్రైస్ చూడండి 2,198 రూపీస్ని హైయెస్ట్గా ఎస్టర్డే టచ్ అవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి మనకి ఈ రోజు అయితే కాస్త ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. సో కమింగ్ డేస్లో కూడా ఇది చాలా మంచి పర్ఫార్మెన్స్ని చూపించే అవకాశాలు ఉంది. రీజన్ బిహైండ్ దట్ ఇది నెట్ అంటే డెట్ ఫ్రీ కంపెనీ, వర్చువల్లీ డెట్ ఫ్రీ కంపెనీ కాబోతుంది. అలాగే 1.5 lakh క్రోర్స్ని ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో కూడా ఫండ్ రైజింగ్ చేయగలిగింది అంటే చాలా బిగ్గెస్ట్ కంపెనీ అని చెప్పవచ్చు. సో ఇది కమింగ్ డేస్లో కూడా మంచి ర్యాలీని చూపించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ వల్ల ఈరోజు 7% ర్యాలీ కనిపించింది. న్యూయెస్ట్ 52 వీక్ హైస్ని అయితే 4,331 రూపీస్ని టచ్ అవ్వడం ఈరోజు అయితే కనిపించింది. సో దీని యొక్క క్వార్టర్లీ రిజల్ట్ చూసుకున్నట్టయితే 12.6% డిక్లైన్ అయితే కనిపించింది. ప్రీవియస్ ఇయర్తో చూసినట్టయితే 579 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ని చూపించింది. సో నెట్ ప్రాఫిట్ అనేది తగ్గితే మరి స్టాక్ ప్రైస్ ఎందుకు పెరిగింది అంటే కనుక మనం లాస్ట్ ఇయర్ 2019 జూన్ క్వార్టర్ యొక్క రిజల్ట్స్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో జూన్ క్వార్టర్లో 662.8 క్రోర్స్ని నెట్ ప్రాఫిట్గా చూపించింది. దాంట్లో ఏప్రిల్ 2019లో ఏదైతే క్యాన్సర్ డ్రగ్కి సంబంధించిన సెటిల్మెంట్ జరిగిందో దాని ద్వారా 345 క్రోర్స్ని
అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అందువల్ల 662 క్రోర్స్ అనేది మనకి లాస్ట్ ఇయర్లో అయితే ప్రాఫిట్గా చూపించడం జరిగింది. ఒకవేళ దానిని కనుక తీసివేస్తే ఓన్లీ ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ని కనుక చూసుకున్నట్టయితే ఈ ఇయర్లో చూపించిన నెట్ ప్రాఫిట్ అనేది చాలా మంచి పాజిటివ్గా ఉందన్నమాట. సో రెవెన్యూ అనేది 15% పెరిగింది, 4418 క్రోర్స్గా రెవెన్యూని చూపించడం జరిగింది. సో గ్రాస్ మార్జిన్ చూసుకున్నట్టయితే మనకి 56%గా ఈ ఇయర్లో చూపించడం జరిగింది. అదే లాస్ట్ ఇయర్లో చూసినట్టయితే 51.7% ఉండింది జూన్ క్వార్టర్లో. డిసెంబర్ క్వార్టర్లో చూసినట్టయితే 51.5% ఉండింది. సో దాంతో కంపేర్ చేసుకున్నట్టయితే చాలా మంచి నెట్ మార్జిన్ అనేది అయితే పెరగడం కనిపిస్తూ ఉంది. సో ఇందూస్ ఇండియా బ్యాంక్లో చూసినట్టయితే ఆల్రెడీ మనం బ్యాంకింగ్ సెక్టార్లో ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు అని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది. దాంట్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇది ప్రిఫరెన్షియల్ షేర్స్ ఇష్యూ ద్వారా 3288 క్రోర్స్ని ఫండ్ రేజ్ చేయబోతుంది అని న్యూస్ ఏదైతే వస్తుందో సో దాని ద్వారా ఇదైతే పాజిటివ్గా ట్రేడ్ అవడం కనిపిస్తుంది. సో పర్ షేర్ 524 రూపీస్లో ఇది సేల్ చేయబోతుందన్నమాట. సో బ్యాంక్ విల్ అలాట్ 6275 క్రోర్ ఈక్విటీ షేర్స్ అనమాట. 6275 క్రోర్ షేర్స్ని ఇది అలాట్మెంట్ చేస్తుంది ప్రిఫరెన్షియల్ షేర్స్ ఇష్యూ ద్వారా. సో అదేవిధంగా నిఫ్టీ యొక్క చార్ట్ చూసుకున్నట్టయితే మనకి ప్రీవియస్ క్లోజ్ లాస్ట్ ఎస్టర్డే క్లోజ్ ఏదైతే 11,300 పాయింట్స్ ఉందో 11,300 నుంచి ఎస్టర్డే కూడా కాస్త నెగటివ్గా ట్రేడ్ అవ్వడం కనిపించింది, అక్కడ నుంచి ఫాలో అవడం. ఈరోజు మాత్రం 25 పాయింట్స్ బిలో ఓపెన్ అయ్యింది 11,276 లెవెల్లో. అక్కడ నుంచి మంచి ర్యాలీ ఫస్ట్ 15 మినిట్స్లో కనిపించింది 11,341 రూపీస్ వరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మనకి సస్టైన్ కాలేకపోయింది. ప్రాఫిట్ బుకింగ్ అనేది అయితే కనిపించింది. ప్రాఫిట్ బుకింగ్ ఏ రేంజ్ వరకు వెళ్ళింది అంటే 11,150ని కూడా టచ్ చేయడం జరిగింది, బ్రేక్ చేయడం జరిగింది. 11,149.75 అనేది 2 డేస్ లో పాయింట్ అనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ కాస్త అప్పర్ సైడ్ వెళ్ళి 11,202 దగ్గర క్లోజ్ అవడం అయితే కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే ఎస్టర్డేస్ క్లోజింగ్ పాయింట్ ఏదైతే 22,105 ఉందో అక్కడ నుంచి 30 పాయింట్స్ బిలో ఓపెన్ అయ్యింది. హయ్యెస్ట్ పాయింట్స్ అనేది 22,346 వరకు వెళ్ళడం జరిగింది. సో ఈరోజు ఫాలింగ్ ఇన్ చూసినట్టయితే మనకి 22,000 లెవెల్స్ని కూడా బ్రేక్ చేయడం జరిగింది. 21,906 వరకు బ్యాంక్ నిఫ్టీ అనేది ఫాలో అవడం జరిగింది. సో వన్స్ ఫాల్ అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో షార్ప్ ఫాల్ అనేది కనిపిస్తుంది. బ్యాంకింగ్ సెక్టార్లో వీక్నెస్ అనేది కనిపిస్తుంది. దానికి ఆర్బీఐ గవర్నర్ చెప్పిన రీజన్స్ కావచ్చు, అంతేకాకుండా ఓవరాల్గా చూస్తున్న ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా కావచ్చు. సో బ్యాంకింగ్ సెక్టార్లో అయితే చాలా వీక్నెస్ కనిపిస్తుంది. సో దాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. నిఫ్టీ 50 అనేది 52 వీక్ హై ఏదైతే జనవరిలో ఏర్పడిందో 12,430 లెవెల్స్ నుంచి కంపేర్ చేసుకున్నట్టయితే మనకి కేవలం 1,200 పాయింట్స్ డిస్టెన్స్లో మనం ఉన్నాం. అదే బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే 32,613 అనేది 52 వీక్ హై పాయింట్ అనమాట. సో అక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 10,000 పాయింట్స్ అనేది మనకి బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ కనిపిస్తుంది. సో బ్యాంకింగ్ సెక్టార్లో స్టాక్స్ అయితే చాలా మంచి అట్రాక్టివ్ ప్రైస్లో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు కాదు, కాస్త ఇంకాస్త కరెక్షన్ అయినా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే 1:2:3% ఏదైతే రూల్ ఉందో దాని ద్వారా సో ఫస్ట్ 10,000, ఆ తర్వాత మళ్ళీ ఫాల్ అయితే అక్యుములేట్ చేసుకోవడం, ఆ తర్వాత ఇంకా ఫాల్ అయితే ఇంకా ఎక్కువగా అక్యుములేట్ చేసుకోవడం అయితే చేసుకోవచ్చు. సో ఫైనాన్షియల్ సెక్టార్లో మనకైతే అట్రాక్టివ్ ప్రైస్లో బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న స్టాక్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎఫ్ఐఐ డిఐ డేటా చూసినట్టయితే ఈరోజు ఎఫ్ఐఐ డిఐఎస్ బోత్ సైడ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. ఎఫ్ఐఎస్ 352 క్రోర్స్ సేల్ చేస్తే డిఐఎస్ 505 క్రోర్స్ సేల్ చేయడం జరిగింది. ఇండెక్స్ ఫ్యూచర్లో చూసుకున్న 819 క్రోర్స్ ఎఫ్ఐఎస్ సేల్ చేయడం జరిగింది. స్టాక్ ఫ్యూచర్స్లో 292 క్రోర్స్ సేల్ చేయడం జరిగింది. జస్ట్ ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రం 563 క్రోర్స్ని అయితే బై చేయడం కనిపిస్తుంది. ఇండియా విఐఎక్స్ చూసుకుంటే 2% పెరగడం కనిపిస్తుంది. ఓవరాల్గా మంత్లీ డేటా చూసుకున్నట్టయితే మనకి జూలై అనేది ఎండ్ అవుతుంది కాబట్టి ఇప్పటి వరకు జూలై 1 నుంచి ఇప్పటి వరకు చూసినట్టయితే ఎఫ్ఐఎస్ వచ్చేసి 3,241 క్రోర్స్ నెట్ బై చేస్తే డిఐఎస్ 10,063 క్రోర్స్ నెట్ సేల్ చేయడం జరిగింది. ఓవరాల్గా నెగటివ్గానే ఉంది మనకి ఎఫ్ఐఐ డిఐ డేటా అనేది. అయినా సరే మార్కెట్స్ అయితే ర్యాలీ తీస్తున్నాయి. కారణం ఏంటి అంటే స్టాక్ స్పెసిఫిక్ ర్యాలీ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మరి ఇక్కడ నుంచి కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉందా అంటే కనుక డిఐఎస్ క్యాష్ ఆన్ హ్యాండ్ అయితే కనిపిస్తుంది. సో వీళ్ళు 10,000 క్రోర్స్ని సేల్ చేసి ఉన్నారు అంటే మార్కెట్స్ని అంత హెవీగా ఫాలో అవ్వనివ్వరు అనేది అయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో సెల్లింగ్ ప్రెషర్ అనేది మళ్ళీ ఎఫ్ఐఎస్ నుంచి హెవీగా వస్తేనే కనుక మార్కెట్ ఫాలో అవుతుంది. కానీ డిఐఎస్ అయితే బై చేస్తూ అప్ సైడ్ తీసుకువెళ్ళే మొమెంటం అయితే దీంట్లో కనిపిస్తూ ఉంది.
సో నిఫ్టీ 50 యొక్క చార్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు లాస్ట్ 7 ట్రేడింగ్ సెషన్ నుంచి 11,100 నుంచి 11,350 మధ్యలోనే ట్రేడ్ అవుతూ కనిపించింది. సేమ్ మూమెంటం అనేది మనకి మార్చ్ ఫస్ట్ వీక్లో కనిపిస్తుంది చూడండి. సో మార్చ్ ఫస్ట్ వీక్లో 5 ట్రేడింగ్ సెషన్స్ అనేవి సేమ్ 11,100 నుంచి 11,400 మధ్యలో ట్రేడ్ అవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి ఫాలింగ్ ఎప్పుడైతే ఇనిషియల్ పీరియడ్లో ఉందో గ్యాప్ డౌన్లో మళ్ళీ 11,100 లెవెల్స్ని బ్రేక్ చేస్తూ ఏదైతే డౌజీ ప్యాటర్న్ ఏర్పడిందో ఈ గ్యాప్ని ఇప్పటి వరకు మనకి నిఫ్టీ అనేది ఫుల్ఫిల్ చేయలేకపోయింది. సో 11,100 లెవెల్స్లో మళ్ళీ మనకి అప్ సైడ్ వెళ్తున్నప్పుడు కూడా గ్యాప్ అప్లో డోజీ ప్యాటర్న్ ఏర్పరుస్తూనే 11,200 లెవెల్స్కి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ మాత్రం కాస్త కరెక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. వన్స్ 11,000ని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్లో రికవరీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అనేది 11,110లో కనిపిస్తూ ఉంది. సో వన్స్ ఇది బ్రేక్ అయిందంటే కనుక 10,900 వరకు మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ షార్ప్ ఫాల్ అనేది వస్తే కనుక 5% కంటే ఎక్కువగా ఫాల్ అయితే కనిపించే అవకాశాలు ఇప్పుడైతే కనిపించట్లేదు. సో 15 మినిట్స్ చార్ట్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ 15 మినిట్స్లో ఏదైతే షార్ప్ ర్యాలీ కనిపించిందో 11,300 లెవెల్స్ని బ్రేక్ చేసిందో ఇమ్మీడియట్గా 11,341 లెవెల్స్ నుంచి ఇమ్మీడియట్గా నెక్స్ట్ 15 మినిట్స్లోనే ఎంగల్ఫింగ్ బేరిష్ ప్యాటర్న్ అయితే మనకు కనిపించింది చూడండి. సో ఫస్ట్ పాజిటివ్ బుల్లిష్ క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తూ మనకి మళ్ళీ 11,250 లెవెల్స్ వరకు తీసుకురావడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ 11 o'clockకి వన్ టైం 11,300 లెవెల్స్ని టచ్ చేయాలని ప్రయత్నించినా కూడా అక్కడ కూడా మనకి డోజీ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. సో అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది కంటిన్యూగా ఫాలో అవడం అయితే కనిపించింది. ఎక్కడి వరకు ఫాల్ అయింది చూద్దాం. 11,150 లెవెల్స్ వరకు ఫాల్ అయింది 45 మినిట్స్ బిఫోర్ మార్కెట్ క్లోజింగ్. అక్కడ నుంచి మళ్ళీ మనకి అప్ సైడ్ హ్యామర్ ప్యాటర్న్ అయితే కనిపించింది. సో ఇది 11,200 లెవెల్స్లో మార్కెట్ని క్లోజ్ చేయడానికి అయితే కారణమైందనమాట. సో ఇక్కడ మనకి 11,150 లెవెల్స్లో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపించింది. ఈ రోజు చూసుకున్నట్టయితే ఓవరాల్గా చూస్తే 11,110 పాయింట్స్ అనేది సపోర్ట్, 11,400 పాయింట్స్ అనేది రెసిస్టెన్స్ పాయింట్గా నిఫ్టీలో కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే మనకి అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కనిపిస్తూ ఉన్నా కూడా షార్ప్ ర్యాలీ అయితే నిఫ్టీ లాగా తీయలేదు కాబట్టి వీక్నెస్ అనేది అయితే ఇంకా బ్యాలెన్స్ ఉంది. సో 22,000 లెవెల్స్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు 22,000 లెవెల్స్ని బ్రేక్ చేసినా కూడా మళ్ళీ బయింగ్ ప్రెషర్ కనిపించింది కాబట్టి సస్టైన్ అవ్వగలిగింది. సో రేపు కమింగ్ డేస్లో 22,000 లెవెల్స్ని బ్రేక్ చేస్తే కనుక మళ్ళీ మనకి 4 to 5% ఫాలింగ్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మనకి అప్పర్ సైడ్ సపోర్ట్ లెవెల్స్ అనేది 23,000 లెవెల్స్లో కనిపిస్తూ ఉంది. సో 15 మినిట్స్ క్యాండిల్ చూసుకున్నట్టయితే మనకి 22,350 లెవెల్స్ నుంచి 21,900 లెవెల్స్ మధ్యలో మనకి లాస్ట్ 3 days నుంచి అయితే హెవీగా ట్రేడ్ అవ్వడం కనిపిస్తూ ఉంది. సో సపోర్ట్ లెవెల్స్ అనేది నియర్ టర్మ్లో 21,900, రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది 22,320 అనేది కనిపిస్తూ ఉంది. సో 22,300 లెవెల్స్ని బ్రేక్ చేస్తే కనుక మనకి అప్పర్ మూవ్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంది. 21,900ని బ్రేక్ చేస్తే కనుక డౌన్ సైడ్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తూ ఉంది. సో గ్లోబల్ వైజ్గా చూసుకున్నట్టయితే యూఎస్ డౌ జోన్స్ అండ్ నాస్డాక్ అనేది పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం కనిపిస్తుంది. సో యూరప్ మార్కెట్స్ అనేవి కూడా కాస్త పాజిటివ్గానే ఉన్నాయి, కన్సాలిడేషన్ ఫేజ్లో సైడ్ వేస్లో కనిపిస్తూ ఉన్నాయి. ఆసియన్ మార్కెట్స్లో కేవలం నిక్కీ అనేది 1% ఫాలో అవ్వడం జరిగింది. హ్యాంగ్సెంగ్ అండ్ షంఘాయ్లో మాత్రం చాలా మంచి పాజిటివ్ మూమెంటం అయితే కనిపిస్తూ ఉంది. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది రిజల్ట్స్ చూసినట్టయితే Q1 FY21 చూడండి 94 crores నెట్ ప్రాఫిట్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో June 30, 2020కి. సో నెట్ ఇన్కమ్ మార్జిన్ చూసినట్టయితే 38% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కనిపించింది. లాస్ట్ క్వార్టర్లో 1,174 crores నెట్ ఇన్కమ్ ఉంటే ఇప్పుడు 1,626 crores నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది కనిపించడం జరిగింది, విచ్ ఈజ్ చాలా మంచి పాజిటివ్ అనమాట. అలాగే 54% అదర్ ఇన్కమ్ అనేది డిక్రీజ్ అవ్వడం జరిగింది 148 crores. సో అదర్ ఇన్కమ్ కంటే మనకి నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ పెరగడం అనేది అయితే దీంట్లో 38% పెరగడం అది కూడా చాలా మంచి పాజిటివ్గా కనిపిస్తుంది. అందువల్ల ఈరోజు ఇది 1.25% అయితే ర్యాలీ తీయడం కనిపిస్తుంది. సో దీని యొక్క రెవెన్యూ చూసినట్టయితే 3,831 crores చూపించడం జరిగింది. సో నెట్ ప్రాఫిట్ చూద్దాం మనం. నెట్ ప్రాఫిట్ అనేది చూడండి, ఇది డిసెంబర్ 2019 వరకు నెట్ లాసెస్ పోస్ట్ చేసిన కంపెనీ సెప్టెంబర్ 2018 నుంచి. సో క్యాపిటల్ ఫస్ట్ నుంచి ఎప్పుడైతే ఇది
మింగిల్ అవ్వడం జరిగిందో, ఎప్పుడైతే మెర్జ్ అవ్వడం జరిగిందో ఆ తర్వాత లాస్ట్ మార్చ్ క్వార్టర్లో 72 crores నెట్ ప్రాఫిట్ని పోస్ట్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్లో చూసినట్టయితే 94 crores నెట్ ప్రాఫిట్ని పోస్ట్ చేయడం జరిగింది. సో గ్రాస్ ఎన్పిఎస్ అండ్ నెట్ ఎన్పిఎస్ చూసినట్టయితే మనకి గ్రాస్ ఎన్పిఎస్ లాస్ట్ క్వార్టర్లో మార్చ్ 2020లో 2.6% ఉంటే ఇప్పుడు ప్రజెంట్ క్వార్టర్లో 1.99%కి తగ్గడం జరిగింది. నెట్ ఎన్పిఎస్ కూడా చాలా వరకు తగ్గాయి. 0.94% ప్రీవియస్ క్వార్టర్లో ఉంటే ఇప్పుడు 0.51% వరకు తగ్గడం జరిగింది. సో విచ్ ఈజ్ చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్ అనమాట. గ్రాస్ ఎన్పిఎస్ అండ్ నెట్ ఎన్పిఎస్ తగ్గుతూ ఉండగా నెట్ ప్రాఫిట్ని పోస్ట్ చేయడం అనేది చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్ అనమాట. సో దీంట్లో వన్ మోర్ థింగ్, కాసా రేషియో అనేది 33.7% వరకు పెరగడం జరిగింది. సో ప్రీవియస్ క్వార్టర్లో ఇది 31.87% ఉండింది. ప్రజెంట్ క్వార్టర్లో ఇది చాలా మంచి పాజిటివ్గా పెరగడం జరిగింది. కాసా రేషియో అంటే కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ రేషియో అనమాట. సో మనకి ఆల్రెడీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి చేసిన వీడియోలో డిస్కస్ చేసాం. కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ రేషియో అనేది ఎంత ఎక్కువగా ఉంటే బ్యాంక్స్ యొక్క ప్రాఫిట్ అనేది అంత ఎక్కువగా పెరుగుతుంది. రీజన్ ఏంటి అంటే కరెంట్ అకౌంట్స్లో 0 ఇంట్రెస్ట్ పే చేస్తారు, సేవింగ్స్ అకౌంట్లో కేవలం 4% వరకు ఇంట్రెస్ట్ పే చేస్తారు. సో వాళ్ళు ఈ మనీని ఇతరులకు ఇంట్రెస్ట్కి ఇవ్వడం వల్ల, అప్పులుగా ఇవ్వడం వల్ల, అంటే పర్సనల్ లోన్స్ కావచ్చు, హోమ్ లోన్స్ కావచ్చు, రిటైల్ లోన్స్ కావచ్చు, వీటన్నిటి ద్వారా హెవీ ఇంట్రెస్ట్ని అయితే మార్జిన్గా గెయిన్ చేసే అవకాశాలు ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ప్రొవిజన్స్ చూసినట్టయితే Q4 2020లో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఒడిశాకు సంబంధించిన 548 crores-కి 477 crores-ని అంటే 87% ప్రొవిజన్స్ని మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఇయర్లో 100% అంటే టోటల్గా వాళ్ళ యొక్క లోన్ అనేది ప్రొవిజన్స్ కింద మార్చడం జరిగింది. అదేవిధంగా వైండ్ పవర్ ప్రాజెక్ట్స్ కర్ణాటక అండ్ రాజస్థాన్లో ఉన్న కంపెనీకి సంబంధించి 22 crores-కి 18 crores ప్రొవిజన్స్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 80%. సో ప్రీవియస్ క్వార్టర్లో ఇది 71%గా ఉండింది. సో ప్రీవియస్ క్వార్టర్లో టోల్ రోడ్ ప్రాజెక్ట్స్కి మహారాష్ట్రకి సంబంధించిన 927 crores లోన్ ఉన్న కంపెనీకి, అవుట్స్టాండింగ్ లోన్ ఉన్న కంపెనీకి 154 crores ప్రొవిజన్స్ని అసైడ్ పెట్టడం జరిగింది. సో సేమ్ అదే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ కూడా. సో ఈ ఇయర్ పెంచిన ప్రొవిజన్స్ చూసినట్టయితే డిహెచ్ఎఫ్ఎల్కి ఇక్కడ నేమ్ ఇవ్వలేదు, లార్జ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అని ఇవ్వడం జరిగింది. సో నేను ఇక్కడ నేమ్ మెన్షన్ చేశాను. డిహెచ్ఎఫ్ఎల్కి దీంట్లో లోన్ ఉంది కాబట్టి 596 crores లోన్ ఉంది. సో దానికి లాస్ట్ క్వార్టర్లో 448 crores ప్రొవిజన్స్గా డిసైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దాన్ని పెంచి 77%కి పెంచడం జరిగింది. 460 crores-ని అసైడ్గా పెట్టడం జరిగింది. అలాగే నెక్స్ట్ కంపెనీ డైవర్సిఫైడ్ ఫైనాన్షియల్ కంగ్లోమేటివ్ ముంబై కంపెనీ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది రిలయన్స్ క్యాపిటల్కి సంబంధించిన విషయం. సో ఇవి కంపెనీస్ యొక్క నేమ్స్ అయితే దీంట్లో మెన్షన్ చేయవు కదా. సో దీంట్లో నేను నేమ్స్ని మెన్షన్ చేయడం జరిగింది. 365 crores లోన్ ఉంది దీనికి, రిలయన్స్ క్యాపిటల్కి. సో దాంట్లో 288 crores-ని ప్రొవిజన్స్ కింద వీళ్ళు అడ్జస్ట్మెంట్ అయితే చేయడం జరిగింది. ఓవరాల్ ప్రొవిజన్స్ అడ్జస్ట్మెంట్స్ అనేవి ప్రీవియస్ క్వార్టర్లో 1569 crores ఉంటే ప్రజెంట్ క్వార్టర్లో 1668 crores-కి పెరగడం జరిగింది. 49% నుంచి 52% వరకు. సో ప్రొవిజన్స్ పెరగడం అనేది నెగటివ్ థింగే అయినప్పటికీ ప్రొవిజన్స్ని ప్రాఫిట్స్ నుంచి వీళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు, స్టిల్ నెట్ ప్రాఫిట్ను పోస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో చాలా మంచి హెల్దీ లోన్ బుక్ని అయితే మెయింటైన్ చేయడానికి వీళ్ళు చేసే ప్రయత్నం అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. సో లాంగ్ టైమ్ గ్రోత్ అయితే దీంట్లో ఖచ్చితంగా కనిపించే అవకాశాలు ఉంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది మంచి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి లాస్ట్ వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దీన్ని మనం పాజిటివ్గానే చూస్తూ వస్తున్నాము. దీని రిజల్ట్స్ అనేవి దీని యొక్క ప్రూఫ్ అన్నమాట. సో మన వాట్సాప్ గ్రూప్లో శారదా క్రాప్కామ్ గురించి ప్రీవియస్ చెప్పిన 190 రూపీస్లో ఒక రెఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇది 300 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో కామాత్ హోటల్స్ గురించి చెప్పినప్పుడు కొంతమంది కమెంట్ చేయడం జరిగింది, ఇది డెట్స్లో ఉన్న కంపెనీ అని చెప్పేసి. సో హోటల్ సెక్టార్లో ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ ఆర్ ఇన్ డెట్స్. సో వాటి యొక్క పొజిషన్ అనేది ఇప్పుడు పాండమిక్లో అయితే ఇంకా వరస్ట్ సినారియోగా మారింది. కాకపోతే ఈరోజు మాత్రం కామాత్ హోటల్స్లో చాలా మంచి పాజిటివ్ ర్యాలీ అయితే కనిపించడం జరిగింది. సో వీటిని మీరు అబ్జర్వ్ చేయవచ్చు. శారదా క్రాప్కామ్లో అయితే కాస్త ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి 300 రూపీస్లో. ఇది 190 రూపీస్ నుంచి ఆల్రెడీ ర్యాలీ తీసింది కాబట్టి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.